వందేళ్ల సుదీర్ఘ చారిత్రక ప్రాముఖ్యం ఉన్న పాఠశాలల నిర్వహణను పాలకులు పట్టించుకోవట్లేదు. నోరు తెరిస్తే ఫిన్లాండ్ తరహాలో ప్రపంచ స్థాయిలో తీర్చిదిద్దుతామన్న గొప్పలు చెప్పడమే తప్ప ఆచరణలో ఇందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనడానికి తాజా నిదర్శనం విజయవాడ పాతబస్తీలోని గాంధీ మున్సిపల్ హై స్కూల్గా చెప్పుకోవచ్చు. 100 ఏళ్ల క్రితం బ్రిటిష్ కాలంలో 2 అంతస్తుల్లో 40 గదులతో నిర్మించిన ఈ పాఠశాలకు ఎంతో ఉన్నతమైన చరిత్ర ఉంది. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్తో పాటు ఎంతో మంది మేధావులను ప్రముఖులను అందించింది. అయితే క్రమేణా నిర్లక్ష్యం పెరిగి పాఠశాల ప్రాంగణం ఆట స్థలం కూచించుకుపోయింది. చీకటి పడితే అసాంఘిక కార్యకలాపాలకు సెలవుగా మారుతోందన్న అపవాదును మూట కట్టుకుంది. విజయవాడలోని పాతబస్తీలోని గాంధీ మున్సిపల్ స్కూల్ కు 100 ఏళ్లు పైబడిన చరిత్ర ఉంది. 2 అంతస్తులో నిర్మించిన 40 గదులు 100 ఏళ్లు పూర్తయినా చెక్కు చెదరలేదు. అయితే అప్పట్లో పాఠశాలకు కేటాయించిన విశాలమైన ఆట స్థలం కూచించుకుపోయింది. గత ప్రభుత్వం పాఠశాల అభివృద్ధి పేరుతో హడావుడి చేసి సచివాలయ భవనం నిర్మించింది. ఒక మొబైల్ ఫోన్ టవర్ ను ఏర్పాటు చేశారు. స్కూల్ ప్రాంగణంలో మహిళా కళాశాల సైతం ఏర్పాటైంది. 6వ తరగతి నుంచి డిగ్రీ వరకు దాదాపు 3000 మంది విద్యార్థులు చదువుతున్న ఈ ప్రాంగణం పరిస్థితి చూస్తే దారుణంగా కనిపిస్తుంది. ఒకవైపు తరగతి గదులు సరిపోవట్లేదని లక్షలు ఖర్చు చేసి నిర్మించిన భవనాలను వినియోగించకుండా అట్టెపెట్టారు. విద్యార్థులకు మానసిక ఆరోగ్యంతో పాటు శారీరక దృఢత్వం కోసం క్రీడలను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన విశాలమైన ఆట స్థలంలో ఎలాంటి క్రీడా పరికరాలు లేవు. బ్యాడ్మింటన్, కబడ్డీ తదితర కోర్టులు ఏర్పాటు చేసే విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదు. ప్రతినిత్యం వేలాది మంది వేకువజాము నుంచే ఈ ప్రాంగణంలో వాకింగ్ చేస్తుంటారు. ఈ ప్రాంగణంలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. దగ్గరలోనే 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఉన్నప్పటికీ పట్టించుకునేవారే కరువయ్యారు. ఎంతో చరిత్ర ఉన్న ఈ పాఠశాల ప్రాంగణంలో అదనపు సౌకర్యాలు కల్పించి మెరుగులు దిద్దాల్సి ఉండగా గత ప్రభుత్వం ₹1 కోటి పైగా ఖర్చు చేసి సచివాలయాన్ని నిర్మించింది. విద్యాసంస్థ ప్రాంగణంలో సచివాలయ నిర్మాణం చేపట్టడాన్ని ఎవరూ వ్యతిరేకించకుండా మౌనంగా ఉండిపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అయితే ఇప్పుడు అదే సచివాలయం ఉన్న స్థలంలోనే అండా క్యాంటీన్ ఏర్పాటు చేశారు. విద్యాసంస్థ ప్రాంగణాల్లో చదువులకు విద్యార్థుల మనోవికాసానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు, పాలకులు ప్రభుత్వాల మెప్పు కోసం తాపత్రయపడుతుండడం తీవ్ర విమర్శలకు గురవుతుంది. ఎంతో చరిత్ర 100 ఏళ్ల చరిత్ర ఉన్న బ్రిటిష్ కాలంలో కట్టిన గాంధీజీ మున్సిపల్ స్కూల్ అంటే ఎవరికి తెలియని వారంటూ ఎవరు ఉండరు విజయవాడలో. అది కూడా స్కూల్తో పాటు కాలేజీలను కూడా కట్టారు. కానీ అంత చరిత్ర ఉన్న స్కూల్ మాత్రం ఇప్పుడు చాలా అధ్వాన స్థితిలో ఉందనే చెప్పాలి. గత ప్రభుత్వంలో ఈ ఉన్న స్థలంలోనే వార్డు కట్టారు, సచివాలయం. దాంతో ఉన్న స్థలం అయితే సగం పోయింది. ఇంకోటి చూస్తే సరైన ఫెసిలిటేటర్స్ కానీ టీచర్స్ కానీ లేదంటూ కూడా ఇక్కడ ఉన్న విద్యార్థులైతే కానీ స్థానికులు తల్లిదండ్రులైతే వాపోతున్నారు. దీన్ని ఇంకా అభివృద్ధి చేస్తే సరిగా విద్యార్థులకు కానీ ఉపాధ్యాయులకు కానీ అన్ని విధాలుగా కూడా ఉపయోగపడుతుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది.